కాబట్టి పుట్టిన ధర్మం ఏదైతే ఉందో అది నిన్ను దైవ ధర్మం మీద పుట్టించాడు. మానవులందరినీ పుట్టించినవాడు ఆయనే. ఆయన ఏదైతే భూమి మీద ఎక్కడ పుట్టించాలనుకున్నాడో అక్కడ పుట్టించాడు, దైవధర్మం మీద పుట్టించాడు. దాన్ని అరబీలో చెప్తే ఇస్లాం అంటారు. దైవధర్మం మీద పుట్టించాడు. ఎప్పుడైతే తల్లిదండ్రులు ముందుగా దైవధర్మం మీద నుంచి తొలగిపోయి మా దేవుడు వేరు, మీ దేవుడు వేరు, మా విధానాలు వేరు, మీ విధానాలు వేరు, అర్థమవుతుందా, మా భక్తి వేరు, మీ భక్తి వేరు అని చెప్పి ముందుగా తల్లిదండ్రులు వేరైపోయినటువంటి ఆచార వ్యవహారాలకి, భక్తి వ్యవహారాలకి ఇతను వాళ్ళ వైపు అంటే అటువైపు మారిపోతున్నాడు. అంటే దైవధర్మం మీద నుంచి తొలగిపోతున్నాడు. కొద్ది కొద్దిగా వారసత్వంగా వస్తున్న ధర్మమే మా అసలైన ధర్మం అని అనుకుంటున్నారు వాళ్ళు ఎవరైనా సరే. ముస్లింలు కూడా చాలామంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు. అర్థమవుతుందా, వాళ్ళు దర్గాల కాడికి పోయేవాళ్ళు, పీర్ల కాడ ఎగిరేవాళ్ళు, వీళ్ళంతా చెప్పుకుంటే చాలా పెద్ద లిస్ట్ ఉంది. ఇక్కడ కూడా చాలా పెద్ద లిస్ట్ ఉంది. అర్థమవుతుందా? ఇక్కడ నీకు అందుకే బుద్ధి వివేకాలు ఇచ్చాను, జ్ఞానం ఇచ్చాను. నిన్ను పుట్టించినోడు ఎవరో తెలుసుకోవాలి. అమ్మా నాన్న ఏ ధర్మం మీద నడుస్తున్నారో, ఏది మనకి దేవుడని పరిచయం చేశారో అది నిజమా కాదా? నిజంగా దేవుణ్ణే దేవుడు అంటున్నారా నా అమ్మా నాన్న? లేకుంటే దైవధర్మమే నుంచి తప్పిపోయారా అనేటటువంటి ఆలోచన పరిశీలన చెయ్యటమే మానవ జ్ఞానానికి పరీక్ష. ఏమంటున్నాడు? నిన్ను ఒంటరిగా పుట్టించాను, నిన్ను రేపు ఇక్కడ జీవితం ఇచ్చాను, సంఘజీవిగా మొత్తం ఇక్కడ ఉండాలి, తర్వాత నిన్ను ఒంటరిగా మరణింపజేస్తాను, మళ్ళీ ఒంటరిగా దైవం దగ్గరికి అందరూ వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నువ్వు ఎవరిని దేవుడు అన్నావు, నేను పుట్టించినోనే అన్నావా, ఈ సృష్టిని నడిపించినోనే అన్నావా, అనలేదా అనేటటువంటి విషయానికి నీవే సమాధానం చెప్పుకోవాలి. నీ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే సమాధానం చెప్పుకోవాలి. నీ సంతానం ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పెరిగి పెద్ద అయితే నీ సంతానం వాళ్ళు కూడా వాళ్ళే దైవం దగ్గర సమాధానం చెప్పుకోవాలి. అర్థమవుతుందా? ఇది ఎప్పుడు జరిగిద్దా అంటే ద డే ఆఫ్ జడ్జిమెంట్, మరణం తర్వాత జరిగేటటువంటి విషయం. ఇక్కడ ఈరోజు మరణాంతర జీవితం గురించి మనం మాట్లాడుకుందాం. ఏ విషయం గురించి మాట్లాడుకుందామండి? మరణాంతర జీవితం గురించి మాట్లాడుకుందాం. ఇదేంటండి కొత్తగా చెప్తున్నారు అని చాలామంది అనుకుంటారేమో. మరణం తర్వాత ఇంకెక్కడ జీవితం ఉంది? శరీరం ఏమో మట్టిలో కలిసిపోయింది, బూడిదగానో మట్టిగానో. మన హిందూ సోదరులు అయితేనేమో కట్టెలతో కాడి వేల్చి కాల్చేస్తున్నారు. మన ముస్లిం సోదరులు కానీ క్రైస్తవ సోదరులు కానీ తీసుకుపోయి మట్టిలో పెట్టేస్తున్నారు. ఎక్కడైనా ఆడైనా కాలి మట్టే అయ్యేది, ఎడైనా కులిపోయి మట్టే అయ్యేది. ఇంకెక్కడ జీవితం అండి? ఇంకెక్కడ పరలోకం? ఇక్కడే లోకంలోనే, ఈ లోకంలోనే జీవితం సమాప్తం అయిపోయింది. ఎండింగ్ కార్డు పడ్డదని అనుకుంటున్నారు. ఎండింగ్ కార్డు పడలేదు, అది స్టార్టింగ్ కార్డు పడ్డది. ఇంకొకడ పరలోకంలో స్టార్టింగ్ కార్డు పడ్డది. ఎలాగంటే ఇప్పుడు మనకి పొద్దుగూకుతూ ఉంటుంది. ఏంటి? పొద్దుగూకుతూ ఉంటుంది. పెద్ద పెద్ద సూచనలు పెట్టాడు. మీరు ఆలోచించితే మనకి పొద్దుగూకుతూ ఉంటే రాత్రి అయిపోయింది, పడుకోవటమే, ఇవాళకి క్లోజ్ అని మనం అనుకుంటున్నాం. మనకి క్లోజే, కానీ సూర్యుడు అక్కడ మళ్ళీ అమెరికాలో ఉదయిస్తున్నాడు, అక్కడ మళ్ళీ స్టార్ట్ అవుతుంది జీవితం. ఇంత పెద్ద సూచన పెట్టాడు. అర్థమవుతుందా? ఇక్కడ మరణించగానే, మరణం అంటే దైవదూత వచ్చి, దైవదూత ఎవరి ప్రాణం పోయే సమయం ఆసన్నమైందో వారి దగ్గరికి దైవదూత వస్తుంది. మలికిల్ మౌత్ అంటారు దాన్ని. ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి కూర్చుంటుంది, కానొస్తుంది. అప్పుడు ఆ దైవదూతకి నువ్వు నిజంగా దేవుణ్ణి ఒక్కడిగా నమ్మిన వాడివైతే, సమాజానికి మేలు చేసిన వాడివైతే, నువ్వు మేలు చేసుకున్న వాడివైతే, నీ భార్యని మంచిగా చూసుకున్న వాడివైతే, నీ పిల్లల్ని మంచిగా చూసుకున్న వాడివైతే, నీ తల్లిదండ్రులకి సేవ చేసిన వాడివైతే, దైవాన్ని దైవంగా నమ్మి సమాజం అబ్బా ఒక మంచి వ్యక్తి, ఒక పుణ్యాత్ముడు చనిపోయాడురా, ఒక మంచివాడు చనిపోయాడురా, అయ్యో అయ్యో అని బాధపడ్డారు అంటే నువ్వు పుణ్యాత్ముడివి, నీ దగ్గరికి మంచి దూత వస్తుంది.
వచ్చేసి ఏం చెప్తుందో తెలుసా? నీ మీద శాంతి వచనాలు, దేవుని యొక్క శాంతి శుభాలు నీపై కురియుగాక, నీ ఆయుష్ భూలోకంలో అయిపోయింది, నువ్వు తినాల్సిన ఆహారం తినేశావు, నువ్వు తాగాల్సిన నీళ్లు తాగేశావు, పీల్చాల్సిన గాలి పీల్చేశావు, నీ యొక్క టోటల్ చరిత్ర, నువ్వు భార్యతో ఎన్నాళ్ళు ఉండాలి, పిల్లలతో ఎన్నాళ్ళు ఉండాలి, నీ ఇంట్లో ఎన్నాళ్ళు ఉండాలి, ఈ బజార్లో ఎన్నాళ్ళు ఉండాలి, అది కూడా మన చేతిలో లేదండోయ్. నువ్వు ఎక్కడ పుట్టాలో మన చేతిలో లేదు, ఈ బజార్లో ఎన్నాళ్ళు ఉండాలో, ఈ ఇంట్లో మనం అనుకున్న ఇంట్లో ఎన్నాళ్ళు ఉండాలో కూడా మన చేతిలో లేదు, భార్యతో ఎన్నాళ్ళు ఉండాలో మన చేతిలో లేదు, పిల్లలతో ఎన్నాళ్ళు ఉండాలో మన చేతిలో లేదు. దోత వస్తుంది, నువ్వు మంచివాడివి అయితే నీ మీద శాంతి వచనాలు కురిపిస్తుంది, దైవం నిన్ను తీసుకురమ్మన్నాడు. ఏది పోతుందండి ముందు? ఇక్కడ మరణం అంటే ఏంటో మీకు అర్థమైతే పరలోకం ఉందా లేదా అనేది క్లియర్గా అర్థమైంది. పుట్టుకంటే ఏంటో కూడా అర్థమైతే మీకు పరలోకం ఉందా లేదా క్లియర్గా అర్థమైంది. ఇంకో చిన్న ఉదాహరణ కూడా ఇస్తాను. పరలోకం లేదనేటటువంటి వారు సరి అయిన జ్ఞానంతో పరిశీలించట్లే ఈ సృష్టిని. అర్థమవుతుందా? సరి అయిన జ్ఞానంతో పరిశీలించితే పరలోకం ఉంది అనేటటువంటి విషయం క్లియర్గా అర్థమవుతుంది. పరలోకం లేకపోతే అసలు ఈ లోకానికి అర్థమే లేదు. అర్థమవుతుందా? డబ్బున్నవాడు ఎన్ని అక్రమాలు చేస్తున్నాడు, అధికారం ఉన్నవాడు ఎన్ని దుర్మార్గాలు, ఎన్ని దౌర్జన్యాలు చేస్తున్నాడు. మరి అతనికి ఎవరైతే బాధింపబడ్డారో, ఎవరైతే అన్యాయంగా పాపం అన్యాయానికి గురైపోయారో, న్యాయం వారి తరపు నుండి కూడా వారికి న్యాయం జరిగేది ఎక్కడ? ఈ లోకంలో న్యాయం జరిగిద్దా అంటే డబ్బున్నోడికి అధికారం ఉన్నోడికి తప్ప, డబ్బు లేనోడికి, అధికారం లేనోడికి, బలహీనుడికి ఈ లోకంలో న్యాయం జరిగిద్దనేది కల్లా. అవునా కదా? అదొక పెద్ద కళ. అది న్యాయం జరిగేది మరి ఎక్కడ జరిగిద్ది అంటే దైవ సమక్షంలో, పరలోకంలో జరిగిద్ది. చిన్న ఉదాహరణ చెప్తాను, ఇంతకుముందు కూడా చెప్పాను అనుకుంటున్నాను. ఇక్కడ వైరాలో ఒక పెద్ద డూప్లెక్స్ ఇల్లు కట్టాడు ఒక రియల్ ఎస్టేటర్, ఎవరో పేరు తీసుకోవట్లేదు నేను. ఒక రియల్ ఎస్టేటర్ ఒక పెద్ద డూప్లెక్స్ ఇల్లు కట్టాడు, వైరా మెయిన్ రోడ్లో డూప్లెక్స్ ఇల్లు కట్టాడు. అతనికి చాలా ఇంకా రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉంది. ఇక్కడ కాకుండా హైదరాబాద్లో కూడా అతనికి ప్రాపర్టీస్ ఉన్నాయి. అక్కడ ఒక డూప్లెక్స్ ఇల్లు కట్టాడు. అర్థమైందన్నమాట. ఇక్కడ వైరాలో ఇల్లు చూశారు, అబ్బో బాగానే ఉంది, అద్దాలు గిద్దాలు మొత్తం డిజైన్లు, ఓహో స్వర్గాన్ని తలిపిస్తుందిగా, ఇది మామూలు కట్టలేదుగా. జనాలంతా ఆ ఏరియాకి పోయిన వాళ్ళు, ఆ ఇంటి దగ్గరకు పోయిన వాళ్ళు చూసి ఏమనుకుంటారు? గుసగుసలు అమ్మ, అయ్యమ్మ, అక్క, అయ్యక్క, అయ్య అయ్యా ఏమనుకుంటారు? భలే కట్టిండిగా ఇల్లు అంటే అందులో ఇంకోరో తెలిసినా ఉంటుంది, ఇంకో ఏది ఇనుంటుంది, ఏడే కాదు హైదరాబాద్లో కూడా కట్టిండంటే ఎంతకంటే బాగా అని అనేసరికి అవునా, ఓ కట్టే ఉంటాడో అంటారా అనరా? అంటారు. ఒక మనిషికి సంపద ఉంటే వైరాలోనే కాదు, హైదరాబాద్లో కాదు, అమెరికాలో కూడా కడతాడు. ఇది నమ్ముతాం మనం. అర్థమవుతుందా? ఇది నమ్ముతాం మనం. అలాంటిది ఒక లోకాన్ని, ఈ ఓన్లీ భూలోకాన్నే సృష్టించాడు దేవుడు, ఇంకొక లోకం లేదు అని అంటే అది అజ్ఞానం అవుతుంది. దేవుడు ఈ లోకాన్నే కాదు, పరలోకాన్ని సృష్టించాడు, పాతాళ లోకాన్ని సృష్టించాడు. అర్థమవుతుందా? కాబట్టి ఈ అన్ని లోకాల యజమాని, సకల లోకాల యజమాని దైవం ఒకే ఒక్కడని నమ్మటమే అసలైనటువంటి మానవ జ్ఞానం. అసలైన మానవ జ్ఞానం, ముస్లిం జ్ఞానం కాదు, మానవ జ్ఞానం. అలాగా మరణించేటటువంటి ఆ ఆత్మ ఏదైతే ఉందో, ఆ ఆత్మ దగ్గరికి, ఆ మనిషి దగ్గరికి మలికిల మోత వచ్చి కూర్చుంటుంది, నిన్ను దైవం తీసుకురమ్మన్నాడు. ఇక నువ్వు నరకానికి వెళ్ళేవాడివే, నరక ద్వారం చూపించడం జరుగుతుంది. నరకానికి వెళ్ళేవాడివే, నువ్వు నీ ఆత్మని సంస్కరించుకొని, నీ హృదయాన్ని శుద్ధి చేసుకొని, నిజమైన దైవాన్ని, సకల లోకాల సృష్టికర్తని నువ్వు నమ్మావు కాబట్టి ఇక నీకు స్వర్గ శుభవార్తని అందచేయమన్నాడు ఆ దైవం అని చెప్పడం జరుగుతుంది. ఎవరికండి? సాయిబులకా? కాదు. నువ్వు హిందూ అయినా అదే దోత వస్తుంది, నువ్వు ముస్లిం అయినా అదే దోత వస్తుంది, నువ్వు క్రైస్తవుడు అయినా అదే దోత వస్తుంది. అర్థమవుతుందా? ఏది? ప్రాణం తీసే దోత. విశ్వాసి అయితే స్వర్గదోత వస్తుంది. ఏదైతే గ్రంథాలన్నీ నమ్మి, ప్రవక్తలను అందరినీ నమ్మి, దేవుడు ఒక్కడే, దైవ ధర్మం సృష్టి అంతటా నడిచేది ఒకటే
ఆ యొక్క సూర్యుడు దేవుడాజ్ఞని పాటిస్తున్నాడు, చంద్రుడు దేవుడాజ్ఞని పాటిస్తున్నాడు, భూమి దేవుడాజ్ఞని పాటిస్తుంది అని చెప్పి దైవాజ్ఞని ఇన్ని పాటిస్తున్నాయి, నేను ఎందుకు పాటించకూడదు? ఆ సూర్యుడు లేకపోతే నేను లేను, అవునా కదా? గాలి లేకపోతే నేను లేను, ఆ నీరు లేకపోతే నేను లేను, మేఘం దేవుడాజ్ఞని పాటిస్తుంది, ఈ భూమి లేకపోతే నేను లేను. ఇన్ని దైవాజ్ఞని పాటిస్తున్నాయి తమ శక్తిని అనుసుకొని, నేను నా యొక్క మనసును అనుసుకొని నన్ను పుట్టించిన దైవ ఆజ్ఞని పాటించాలి అని చెప్పి ఆలోచన చేసేటటువంటి వారు ఈ జీవితంలో సఫలమయ్యారు. వాళ్ళు ఎక్కడ పుట్టినా, క్రైస్తవుల ఇంట్లో పుట్టినా, హిందువుల ఇంట్లో పుట్టినా, ముస్లింల ఇంట్లో పుట్టినా, ఇండియాలో పుట్టినా, ఈ దేశాల్లో ఎక్కడ పుట్టినా వాళ్ళు సఫలం కావాలంటే ఒకే ఒకటి, సకల లోకాల యజమాని సృష్టికర్త ఒకే ఒక్కడు. ఆయన పిలిచే భాషలే మారినాయి కానీ ఆయన మారలేదు. ఆయన 2 కాదు, 3 కాదు, 30 కాదు, ఆయన ఒకే ఒక్కడు. ఇలాంటి వాళ్ళ దగ్గరికి ఆత్మ ప్రాణం తీసుకుపోవడానికి స్వర్గ సువాసన గల ఒక వస్త్రం తీసుకొని వస్తుందట దోత. అది ఎంత సుగంధ ద్రవ్యంగా ఉంటుంది అంటే భూమి మీద అలాంటి సుగంధ ద్రవ్య వాసన ఎంతవరకు మీరు చూసి ఉండరో. అలాంటి సుగంధ ద్రవ్యం, సెంట్ అని ఇత్తర్ అంటారు కదా, సెంట్ అంటే కొద్ది కెమికల్ కలుస్తుంది, మళ్ళీ ఇత్తర్ అంటారు. అలాంటి ఇత్తర్తోని సుగంధ ద్రవ్య వాసనతో కూడినటువంటి వస్త్రాన్ని నీ ఆత్మని చుట్టి తీసుకుపోవడానికి తీసుకొని వస్తుంది దైవదూత. చూసారా ఏంటి అన్నీ ఏదో కాకమ్మ కథలు, పెట్ట కథలు, అరికథలు, బుర్రకథలు చెప్తున్నా నేను కాసిం గారు అనుకుంటున్నారా? కాదు కాదు, యథార్థమైనటువంటి సత్యాలు గ్రంథాలలో వివరించబడిన, ప్రవక్తలు కూడా బోధించినటువంటి మహత్తర సత్యాలు, జ్ఞానబోధ. బుద్ధి ఉన్నవారికి, వివేకం ఉన్నవారికి మాత్రమే ఈ విషయాలు అర్థమవుతాయి. ఎందుకు అంటే, ఏంటయ్యా నువ్వు, నీ గోలేంటి అని అనేవాళ్ళు కూడా ఉన్నారు. నీ గోలేంటి, నువ్వేంటి, నీ మాటలేంటి అని అడగటానికి ముందు ఒక్కసారి ఆలోచించండి. పరలోకం ఉందంటున్నావు, నరకదోత వస్తుందంటున్నావు, స్వర్గదోత వస్తుందంటున్నావు అని చెప్పి నువ్వు చెబుతున్నావు అని నన్ను అడగటానికి ముందు ఒక్కసారి మీరు ఆలోచించండి. దైవం అంటున్నాడు, మీరు ఏమీ కానప్పుడే మిమ్మల్ని నేను సృష్టించాను. నీ తండ్రి యొక్క వెన్నెముక నుంచి దుముకుతూ వచ్చే ఒక నీటి బిందువు నువ్వు కాదా? కాదని చెప్పు, తర్వాత నువ్వు పరలోకం లేదని తర్వాత డిసైడ్ చేయొద్దు. కానీ అర్థమవుతుందా? నీ తల్లి గర్భంలో చేర్చబడినటువంటి ఆ నీటి బిందువుని రక్తంగా మార్చింది నిన్ను పుట్టించిన సృష్టికర్త కాదా, ఒక్కడు కాదా అని ఒకసారి అవునా కాదా నాకు ఆన్సర్ చేయి. తర్వాత నువ్వు పరలోకం ఉందా లేదా తర్వాత ఆలోచిద్దు. కానీ ఆ తర్వాత ఆ మోసపు ముద్ద మీరు డాక్టర్ని అడగండి, స్కాన్లు తీయండి, జలగలాగా ఉంటుంది ఇంతంతా. అది 3వ నెలకి 4వ నెలకి మోసపు ముద్ద ప్రాణం పోసే సమయానికి ఆ ముద్దకి ప్రాణం పోశాడు. ఆ ముద్ద నుండే నీ కాళ్ళు ఏర్పడ్డాయి. నువ్వు ఇంట్లో ఇటున్న బొచ్చుల వంటగదిలో ఇటున్న అంట్లు శుభ్రం చేసి అటు సాదరపోతే అయ్యి ఎంతకాలమైనా అంతే ఉంటాయే. మరి అలాంటిది ఆ మోసపు ముద్ద నుంచి 2 కాళ్ళు, 2 చేతులు, ఒక తల బయటికి వస్తున్నాయి, అవయవాలు తయారవుతున్నాయి. అవంతటవే తయారయ్యాయి అంటే జ్ఞానవంతుడా అజ్ఞానవంతుడా? అవంతట అవి ఏది తయారు కాదు. ఇక్కడ ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటుంది. మీరు ఇల్లు ఓడవలేదంటే అది మీరు ఊడ్చేదాకా అంతే ఉంటుంది. మీరు అంట్లు తోమలేదంటే ఆ అంట్లు మీరు దోమేదాకా అంతే ఉంటాయి. మీరో మీ కింద పనుల్లో తోమాలి. అర్థమవుతుందా? మీరు బట్టలు ఉతకలేదంటే ఆ బట్టలు ఉతికేదాకా అంతే ఉంటాయి. అక్కడ మీరు ఏదైనా మీ ఇంటిని శుభ్రంగా మీరు అందంగా ఆ సర్దితే తప్ప, ఆ అమర్చితే తప్ప అవి అంతటా అవి అమరవు. అర్థమవుతుందా? ఒక ఇంట్లో పొద్దుగూకితేనే ఒక ఇంట్లో ఎవరన్నా ఒకరు పోయి లైట్ అయిపోతే ఆ ఇంట్లో లైట్ వేయాలి కదా, ఆ ఇంట్లో చీకటి ఉంటుంది. అలాంటిది ఆ మోసపు ముద్ద నుంచి కాళ్ళు వచ్చాయి, ఆ మోసపు ముద్ద నుంచి చేతులు వచ్చాయి, ఆ మోసపు ముద్ద నుంచి తల వచ్చింది. ఆ తలకి 2 కళ్ళు ఉన్నాయి, 2 చెవులు ఉన్నాయి, ఒక నోరు ఉంది, బొక్కి నోరు ఉంది. అర్థమవుతుంది? ఒక చిన్న ఇట్లా గడ్డం ఉంది. గడ్డం అంటే ఇది ఎంట్రుకలు లేనటువంటి ఇది అంటారు కదా. 2 దవడలు ఉన్నాయి. అయ్యంతటయ్యే తయారయ్యాయా? మిమ్మల్ని తయారు చేసిన మహత్తరమైనటువంటి ఒక శక్తి సంపన్నుడు ఆయన అంటున్నాడు, తల్లి గర్భంలో 3 చీకటి పొరల చాటున మీకు ఒక రూపం తర్వాత ఒక రూపం ఇస్తూ పోతున్న మహాశక్తిమంతుడిని తిరస్కరించారు అంటే మీకు పరలోకం అర్థం కాదు.
ఇదే అర్థం కాంది కళ్ళెదురుగా జరిగే స్కానింగ్ పెడితే కళ్ళెదురుగా జరిగేటటువంటి గొప్ప మహత్తర మానవ సృష్టి ప్రక్రియ తల్లి గర్భంలో విషయమే నీకు అర్థం కానప్పుడు నీకు పరలోకమే ఆడ అర్థమవుతుంది. ఇది అర్థమైతే నీకు అది అర్థమైద్ది. ఆయన అంటున్నాడు వారిని అడగండి. చూస్తుండగానే శిశువుగా తయారయ్యాడు. 9వ నెల వచ్చేసింది. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే నీ తల్లి గర్భంలో 9 నెలలు ఉండాలా 10 నెలలు ఉండాలా అది కూడా ఆయనే డిసైడ్ చేశాడు. ఎవరు సాయిబుల్ దేవుడా, ఎవరు హిందువుల దేవుడా, ఎవరు క్రైస్తవుల దేవుడా కాదు, సృష్టికర్త అయినటువంటి మహత్తర శక్తి సంపన్నుడు ఆకాశాలపైన ఉన్న దైవం. తల్లి గర్భంలో ఎన్నాళ్ళు ఉండాలి? 4 రోజులు ఎక్స్ట్రా ఉంచుదాం అనుకుంటావేమో, నీ వల్ల కాదు. అవుతుందా? మొన్ననే నేను విన్నాను, డాక్టర్ గారు వాళ్ళు రమ్మన్నారు. అర్థమవుతుందా? డాక్టర్ గారు వాళ్ళు రమ్మంటే ఇవాళ బాగలే టైము, ఇవాళ ముహూర్తం బాగలేదు, ముహూర్తం తీసుకొని పోదామని కొంతమంది పోయేవాళ్ళు ఉన్నారు. 2 రోజులు ఆగి 1 రోజు ఆగి అలా పోతే లోపల బేబీ ఒత్తిడికి గురయ్యి మలము మూత్రము వాళ్ళ మలము మూత్రం వాళ్ళే తిని బేబీ డేంజర్లోకి వెళ్ళే పరిస్థితులు కుప్పలుగా కానొస్తూ ఉన్నాయి. తల్లి గర్భంలో ఎన్నాళ్ళు ఉండాలో డిసైడ్ చేసింది ఆయనే. నువ్వేమైనా డిసైడ్ చేసావా? నేనేమైనా డిసైడ్ చేశానా? సైన్స్ ఏమైనా డిసైడ్ చేసిందా? శాస్త్రజ్ఞులు ఏమైనా డిసైడ్ చేశారా? లేదు. ఎప్పుడైతే పుట్టావో జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడైతే పుట్టావో ఆపరేషన్ చేశారో, నార్మల్ డెలివరీ బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత బొడ్డు కట్ చేసిన తర్వాత ఒక ½ అన్ అవర్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి గర్భంలో పెట్టి మళ్ళీ కుట్లేసి ఉంచగలిగి వచ్చిన దారి అదే కదా. ఉంచగలిగే శక్తి ఈ భూమండలం మీద ఎవరికైనా ఉందా? ఏమనుకుంటున్నారు దేవుడు అంటే? ఏమనుకుంటున్నారు? ఆశామాషియా? ఆయన శక్తి అంటే ఏమనుకుంటున్నారు? ఆయన ప్రేమ అంటే ఏమనుకుంటున్నారు? ఆయన దయ అంటే ఏమనుకుంటున్నారు? ఏమాత్రం పట్టించుకోకుండా ఏదో తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, ఇవాళ ఎంత సంపాదించాము, రేపెంత వస్తుంది, ఇప్పటికి ఎంత సంపాదించామని లెక్కలు వేసుకోవడం కాదు జీవితం అంటే. ఇదంతా ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయేది. నిన్నొక మహత్తర శక్తి సంపన్నుడు పుట్టించాడు, నిన్నొక మహత్తర శక్తి సంపన్నుడు నడిపిస్తున్నాడు అనే సోయి నీకు లేకపోతే ఈ జీవితం వృధా. నీ గుండె అనుక్షణం తల్లి గర్భంలో కొట్టుకోవటం స్టార్ట్ చేశాడు. ఆ గుండెని నీ గుండె నడుకు చెప్తుంది లబ్డబ్ 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 అని కొట్టుకుంటుంది. సాయిబుల గుండె అంతే కొట్టుకుంటుంది, హిందువుల గుండె అంతే కొట్టుకుంటుంది, క్రైస్తవుల గుండె అంతే కొట్టుకుంటుంది. గుండెని డిజైన్ చేసిన ఆ సృష్టికర్తని గుర్తించగని జ్ఞానం ఎందుకు? అది అజ్ఞానం కాదా? గుర్తించని జీవితం ఎందుకు? అది అజ్ఞాన జీవితం కాదా? ఆయనకు భయపడని జీవితం ఎందుకు? అదే అహంకార జీవితం కాదా? అదే అంతకంటే ఇంకా మూర్ఖత్వమైనటువంటి జీవితం. మానవుడా, నిన్ను అలా సృష్టించి నీ కాళ్ళ ముందు ఈ సృష్టిని పడేశాడు, నీ కాళ్ళ కింద భూమిని పడేశాడు, నీ నెత్తిపై నుంచి వర్షాన్ని కురిపిస్తూ నిన్ను అభిషేకిస్తున్నాడు. నీ యొక్క పొద్దున బయటికి రాగానే సూర్యకిరణాలని నీ ఒంటి నిండా అభిషేకిస్తున్నాడు. అలాంటి మహత్తర శక్తి సంపన్నుడు ఆయన కాకుండా అలాంటి వాడు ఇంకెవరున్నారో ఒక్కసారి మీరు చెప్పండి. దేవుడు అర్థమైతే, నీ పుట్టుక అర్థమైతే, సృష్టి అర్థమైతే నీకు పరలోకం అర్థమవుతుంది. పరలోకం అర్థమవుతుంది. ఇదంతా నమ్మకుండా తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అనే విధంగా జీవితం గడిపి ఇక వాళ్ళకి వాళ్ళు అన్ని చెడులకి ఆలవాలంగా ఉంటారు. నోరు తెరిస్తే అబద్ధాలు. అర్థమవుతుందా? నోరు తెరిస్తే అబద్ధాలు, నమ్మితే మోసాలు. ఇది వారి జీవన ప్రక్రియ ఉందనుకోండి. ఇక సాయంత్రానికి మందు వేయటాలు, అర్థమవుతుందా? ఫుల్గా మందు తాగటం, ఇంటికి వచ్చి భార్యను తిట్టడం, భార్యను కొట్టడం, పిల్లల్ని తిట్టడం, పిల్లల్ని కొట్టడం, ఇంటికి వచ్చి తల్లిదండ్రులు బెదిరించడం. నీది ఒక పుట్టకేనా అని ఒక్కసారి నువ్వు ప్రశ్న వేసుకుంటే నీ జీవితం అలా ఉండదు. నీ గుండె కొట్టుకునేలా చేశాడు, నీకు కాళ్ళు ఇచ్చాడు, నీకు చేతులు ఇచ్చాడు, నీకు జ్ఞానం ఇచ్చాడు, నీకు ఒక ఆయుష్ ఇచ్చాడు, నీ జీవితాన్ని నిర్దేశించాడు. నువ్వు ఏదో ఒక కష్టం ద్వారా మళ్ళీ దేవుణ్ణి తెలుసుకొని ఆ దైవం వైపు మరలుతావేమోనని చెప్పి ఆయన నీకు అవకాశాల మీద అవకాశాలు ఇస్తున్నాడు. అర్థమవుతుందా? అవకాశాల మీద అవకాశాలు ఇస్తున్నాడు. కానీ నువ్వు అహంకారిగా మారిపోయి ఇంకా దైవానికి దూరం అయిపోతున్నావు. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ జీవితం మంది కాదు, దైవ ప్రసాదితం. ఏంటి చెప్పండి ఒకసారి? ఈ జీవితం
దైవ ప్రసాదితం. ఇప్పుడు చెప్పండి, మన జీవితం దైవ ప్రసాదితమైనప్పుడు మనం దైవ ఆజ్ఞాపాలన చేయాలా, మన సొంత ఆలోచనలు చేయాలా? మన సొంత ఆలోచన చేయాలా? చెప్పండి, ఒకసారి చెప్పండి. మన సొంత ఆలోచనలు చేస్తే మన జీవితం దారి తప్పిపోయి, దైవ ధర్మం మీద నుంచి దారి తప్పిపోయి భయంకరమైనటువంటి నష్టంలో పడేటటువంటి ప్రమాదం ఉందంటారా లేదంటారా? నీకు గూగుల్ మ్యాప్ లేకుండా, లేకుంటే పలానూరు పోవాలంటే తెలిసిన వాళ్ళు ఎమ్మటి లేకుండా, గూగుల్ మ్యాప్ లేకుండా నువ్వు పట్టపగులే నువ్వు ప్రయాణం కొనసాగించినా దారి తప్పిపోతావు. అందులో ఏమాత్రం సందేహం లేదు, అవునా కదా? అలాంటిది జీవిత ప్రయాణంలో నీకు ఒక అంతరాత్మ పెట్టాడు, నీకు గ్రంథాలు ఇచ్చాడు, నీకు ప్రవక్తల్ని, యుగ పురుషుల్ని పంపించాడు, ఋషీశ్వరుని పంపించాడు. అర్థమవుతుందా? గ్రంథాలలో ఉన్నటువంటి మహత్తరమైన జ్ఞాన వెలుగుని తెలుసుకొని యుగ పురుషుల మార్గదర్శకత్వంలో నడిచిన వారు మాత్రమే తన అంతరాత్మ చెప్తా ఉంటుంది, ఇది కరెక్టే, ఇది నమ్మొచ్చు, ఈ మాటలు నమ్మొచ్చు, ఈ మాటలు వినొచ్చు, ఈ 100% కరెక్ట్. ప్రకృతికి సహజంగా నీ యొక్క అంతరాత్మ చెప్తూనే ఉంటుంది. నిన్ను నడిపించడానికి అంతరాత్మ సిద్ధంగా ఉంది, దాన్నే నువ్వు నొక్కిపెట్టావు. తన ఆత్మని శుద్ధి చేసుకున్నవారు ధన్యులయ్యారు, తమ ఆత్మని అనుసుకున్నవారు విఫలరయ్యారు. ఇది భగవద్గీత కానీ, ఖురాన్ కానీ, బైబిల్ కానీ చెప్తున్నటువంటి మహత్తర జ్ఞానబోధ. విషయం అర్థమైంది కదా? కాబట్టి ఇక ప్రళయం రోజు ఇప్పుడు నమ్ముతారా మరి పరలోకం ఉందా లేదా అనేది? మళ్ళీ పరలోకం లేదు అంటే మళ్ళీ మీ పుట్టుకని గుర్తు తెచ్చుకోండి అంటున్నాడు. నువ్వు తల్లి గర్భంలో నీటి బిందువు కాదా? నీ తల్లి కడుపులో తల్లి గర్భంలో నెల నెల బయటకు వచ్చేటటువంటి చెడు నెత్తురు ముద్దవి కాదా? పుట్టినప్పుడు నువ్వు దోషట్లోకి జరిపోయావు. నువ్వు మరుగుజ్జుగా ఉండాలా? నువ్వు 5 అడుగులు రావాలా, 6 అడుగులు రావాలా? ఎంతెత్తు ఎదగాలో కూడా నీ చేతుల్లో లేదు. అలాంటిది నువ్వు పరలోకం లేదంటావా? అలాంటిది నువ్వు దేవుడు లేడంటావా? నీ జీవిత చక్రమే నీ గుండె చెప్తుంది లబ్డబ్ అని అది కొట్టుకోకపోతే నిన్ను తెల్లారిపాటికి తీసుకుపోయి మట్టిలో కలిపేస్తారు, బూడిదగానో మట్టిగానో. అలాంటిది దేవుడు లేడంటావా? లేకుంటే నా దేవుడు నాకే, నీ దేవుడు నీకే అంటావా? ఎక్కడుంది చెప్పండి? ఎవరి గుండె? సాయిబుల గుండె డిజైన్ వేరే ఉంది, హిందువుల గుండె డిజైన్ వేరే ఉంది, శరీరం వేరు లేదు, గుండె వేరు లేదు. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఇవన్నీ? అందుకే దైవం అంటున్నాడు, సూర్యాల అంబియా 21వ అధ్యాయంలో 24వ వచనంలో అంటున్నాడు, వారు మహాశక్తిమంతుడైన మహాసృష్టికర్త అయినటువంటి ఆ దైవాన్ని కాదని ఇతరుల్ని తమ ఆరాధ్యులుగా చేసుకున్నారా? చేసుకున్నారు. ఇతరులను ఆరాధ్యులుగా చేసుకున్నారు. ఆయనతో పాటు దైవత్వం ఆయనకైతే అందరికీ దైవత్వం మనవిస్తే పోద్దట దైవత్వం. ఇది ఎక్కడ అజ్ఞానం అండి? ఇటు చూస్తేనే కంప్యూటర్ యుగంలో ఉన్నాం, ఇటు చూస్తేనే అరిచేతిలో సెల్లు, ప్రపంచం మొత్తం అరిచేతిలోకి వచ్చింది సెల్లు. నాలెడ్జ్ పరంగా చూస్తే, టెక్నాలజీ పరంగా చూస్తే ప్రపంచం అరిచేతిలో ఉంది, కానీ ఆధ్యాత్మికంగా చూస్తే పాతాళానికి ఉంది. ఆధ్యాత్మికంగా చూస్తే కానొచ్చిందల్లా దేవుడు, కానొచ్చిన దానికల్లా దైవత్వం ఉందని నమ్మటం మించిన అజ్ఞానం ఇంకొకటి లేదు. నమ్మితే నమ్మండి మీరు. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే దైవం, అది నిజంగా నిన్ను పుట్టించి, నీకు మాట్లాడే నోరిచ్చి, నీకు చూపించిన, నీకు జీవితం ఇచ్చిన, నీకు భార్యనిచ్చిన, నీకు పిల్లల్నిచ్చిన, ఇక్కడ ఆయుష్నిచ్చినటువంటి ఆ మహాశక్తిమంతుడిని అవమానపరచడం అవుతుంది అనే విషయం నీకు అర్థం కావాలి. ఇప్పుడు భార్య భర్తతో ఉన్నప్పుడు, భర్త ప్రేమతో ఉండి భర్త ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత వేరే ఇంకేదైనా అఫైర్ పెట్టుకుంటే అది భర్తని అవమానించినట్టు కాదా? 100% అవమానించినట్టు అయ్యే జరుగుతున్నాయి ఇప్పుడు మొత్తం. మరి అందుకనే ఇక నీతి లేదు. ఇప్పుడు దైవాన్ని ఆయన చూస్తున్నాడు, నిన్ను సృష్టించాడు, నీ కళ్ళు, నీ కాళ్ళు, నీ చేతులు, నీ శరీరం మొత్తం సర్వం సాక్ష్యం ఆయన మహాశక్తిమంతుడు అనడానికి. అలాంటి మహాశక్తుడు కాకుండా నాకు ఇంకొక దేవుడు ఉన్నాడు అని చెప్పంటే ఆయన నీకు కన్ను ఇచ్చాడా, కాళ్ళు ఇచ్చాడా, నోరిచ్చాడా, నీకు నాలుకిచ్చాడా, మెదడిచ్చాడా? కనీసం ఏమిచ్చాడో ఒక మొక్క చెప్పు. నీకు వేరే దేవుడు ఉంటే ఒక్క మొక్క చెప్పు, నాకు ఫలాన్ని ఇచ్చాడని. అది మనుషులందరికీ లేనిదై డిఫరెంట్దై ఉండాలి. ఆలోచించితే అర్థమయ్యేటటువంటి విషయం. కాబట్టి ఇక్కడ పరలోకానికి వెళ్ళేటటువంటి విషయం ఎవరైతే ఇవన్నీ నమ్మరో,
నా ఇష్టం అంటారో వారు దారి తప్పిపోతారు. వారి దగ్గరకు కూడా నరకదూత వస్తుంది. నరకదూత వస్తుంది. అది ఎంత భయంకరమైనటువంటి కురూపి ఆకారంలో ఉంటుంది అంటే దాన్ని చూస్తేనే దడుచుకుంటారు. ఎంత పెద్ద ధైర్యవంతుడైనా దడుచుకుంటాడు. వస్తుంది. నీ యొక్క ఆత్మని, నీ జీవితం నీ ఇష్టానుసారం గడిపావు కదా, ఒక నీటి చుక్కని నువ్వు కురిపించలేవు. అర్థమవుతుందా? ఇక్కడ ఒక మెతుకుని నువ్వు పుట్టించలేవు, సృష్టించలేవు. అలాంటిది దైవాన్ని ధిక్కరించి జీవితం గడపడం అంటే అది ఆషామాషి విషయం కాదండి. అది ఆషామాషి విషయం కాదు. అలాంటి గడిపిన వాళ్ళ దగ్గరికి భార్యని ఇబ్బంది పెట్టి, పిల్లల్ని ఇబ్బంది పెట్టి, తల్లిదండ్రులను ఏడిపించి దేవుడు లేడని వాళ్ళ ఇష్టానుసారంగా రాక్షస జీవితం, చెడు జీవితం గడిపినటువంటి వారి దగ్గరికి కూడా దైవదూత వస్తుంది. నరకం నుంచి ఒక వస్త్రాన్ని తీసుకొని వస్తుంది. ఆ వస్త్రం ఎలా ఉంటుంది అంటే భూమి మీద అలాంటి దుర్గంధం ఎక్కడ ఉండదంట. అంత దుర్గంధభరితమైనటువంటి చెడు వాసన గల ఒక వస్త్రాన్ని తీసుకొని వస్తుంది, ఒక వస్త్రాన్ని తీసుకొని వస్తుంది. ఆత్మ అక్కడికి రాగానే ఆ చచ్చిపోయే మనిషి ఎదురుగా నిలబడుతుంది. దాన్ని చూసి దడుచుకొని లోపలికి పోయి దాక్కుంటుందంట. ప్రాణం దాక్కొని కాలు మీద కాలేసి రుద్దుకుంటూ ఉంటాడు. గుడ్లు తేలేస్తూ ఉంటాడు. బ్యా బ్యా బ్యా, నోరు బయటికి రాదు. ఇక నాలుక అది ఆడదు, నోరు బయటికి రాదు, మోగోడు అయిపోతాడు. అంటే బ్యా బ్యా కళ్ళు తేలేస్తూ ఉంటాడు. ఏమైంది, ఇప్పుడు దా బాగానే ఉన్నాడు, ఇప్పుడు దా బాగానే ఉన్నాడు. గబగబా పక్కన లేచి వాళ్ళు ఉలిక్కిపడి లేచి చూస్తూ ఉంటారు. నువ్వేం చూసినా కానీ ఆ దూత నువ్వు చూడలేవు. చచ్చిపోయేవాడికి మాత్రమే ఆ దూత కానొస్తుంది. నీ ఇంట్లో ఇంకా మానవులు కాకుండా పశువులున్నా, పక్షులున్నా, ఇంకేమున్నా వాటికి మళ్ళీ కానొస్తుంది. కిక్కురు అనకుండా అవన్నీ సైలెంట్గా ఉంటాయి. ఇది మనిషి చచ్చిపోయేటటువంటి గడియలు వాతావరణం. నోరు మెదపడానికి వాటికి లేదు ఛాన్స్. నువ్వు చూడటానికి నీకు లేదు. చూపిస్తే నువ్వు ఇక తర్వాత జీవితం నువ్వు గడపవు. అంత భయంకరంగా ఉంటుంది. ఆ దూత రాను అని అంటే ఖురాన్ ఆయుతుందండి. అలాగ చేతులు చాచి గుండెలో ఇట్లా పోనిచ్చి గుండెలో ఉన్న ప్రాణం గొంతులోకి తేబడినప్పుడు లాక్కొస్తుంది. దైవదూత పెట్టి నీ ప్రాణాన్ని అలా పట్టి లాక్కొస్తుంది. లాక్కొచ్చినప్పుడు ఇక దుర్గంధమైనటువంటి ఆ వస్త్రంలో చుట్టేసి ఆకాశ ద్వారాలు తెరవబడవు. ఖురాన్లో చెప్పబడింది. దురాత్మ అదే మంచి ఆత్మ అయితే 7వ ఆకాశం దగ్గరికి వెళ్తుంది. అక్కడి నుంచి మళ్ళీ నీ అసలు ఏదైతే నివాసం ఉందో అక్కడికి చేర్చబడుతుంది. కానీ దురాత్మ ఎవరైతే చెడ్డ వ్యక్తి, దైవాన్ని నమ్మని వ్యక్తి ఉన్నారో అతని ఆత్మ ఆకాశ ద్వారాలు తెరవబడవు. సూది బెజ్జం గుండా ఒంటె దూరటం ఎంత అసాధ్యమో వీళ్ళు స్వర్గానికి ఎవరైతే దైవాన్ని నమ్మరో, ఎవరైతే ఆయన నీళ్లు తాగి ఆయన ఇచ్చిన జీవితం జీవిస్తూ ఆయనకి వ్యతిరేకంగా నడుస్తారో సూది బెజ్జం గుండా ఒంటె దూరటం ఎంత అసంభవమో ఈ అవిశ్వాసులు స్వర్గాన చేరటం కూడా అంతే అసంభవం అని చెప్పడం జరిగింది ఖురాన్లో. అక్కడి నుంచి ఆత్మ ఆకాశ ద్వారాలు తెరవబడవు. ఇక్కడ సిజ్జిన్ అనేటటువంటి కార్యాలయం ఉంటుంది. నరకవాసుల ఆత్మలు, నరకవాసుల యొక్క అక్కడి నుంచి విసిరివేయటం జరుగుతుంది. అక్కడి నుంచి ఏడుపులు, పెడబొబ్బలు స్టార్ట్ అయితే ఇగో నీకు స్వర్గం ఇద్దామనుకున్నాడు దేవుడు. ఏంటది? స్వర్గం ఇద్దామనుకున్నాడు దేవుడు. నీ చెడు ఆలోచనతోని, నీ దుర్మార్గపు ఆలోచనతోని, నీ స్వార్థ బుద్ధితోని నీకు ఇచ్చిన ఆయుష్లో ఏనాడు నువ్వు దేవుడి గురించి ఆలోచించలేదు, ఏనాడు పుణ్యకర్మలు చేయలేదు, ఏనాడు మంచి అనేది నీ జీవితంలో లేదు. అందుకే నీకు ఈ నరకంలో తీసుకుపోయి విసిరివేయమన్నాడు. ఒక్కళ్ళ మీద ఒక్కళ్ళు ఎలా ఇసిరేయబడతారు, నెట్టివేయబడతారు. ఎలాంటి గౌరవం కూడా నరకంలో ఉండదు. వాళ్ళకి నిప్పుల చెప్పులు, నిప్పుల బట్టలు. అర్థమవుతుందా? ఎందుకు అంటే ఇంత మహత్తర గొప్ప జీవితం ప్రసాదించిన ఒక మహాశక్తిమంతుడు ఉన్నాడు అనే ఆలోచన చేయకపోతే ఈ జీవితం వృధా కాదా? నీకు రోషం పెట్టాడు, నీకు కోపం పెట్టాడు, రోషం ప్రదర్శించావు, కోపం ప్రదర్శించావు, స్వార్థం కొద్దిగా పెట్టాడు, స్వార్థం ప్రదర్శించావు. ఈ అన్నీ కూడా దైవ ప్రసాదితాలు. ఈ గుణాలు కానీ, ఈ యొక్క సుగుణాలు కానీ, ఈ యొక్క జీవితం కానీ ఆ మహత్తర శక్తి సంపన్నుడిచే మనం పొందినటువంటి వరాలని తెలుసుకోకపోతే అంతకు మించినటువంటి దౌర్భాగ్యం ఇంకోటి లేదు. అందుకనే వారికి భయంకరమైనటువంటి చెప్పినా వినని జాతి. అర్థమవుతుందా? ఇక్కడ ఇంకా వివరణ ఇవ్వాలంటే చాలా సమయం పడుతుంది. ఒక పశువులు బీటి పొలంలో ఉన్నాయి. పశువుల కాపరి ఆటమరిచి కూర్చొని ఉన్నాడు. బీటి పొలంలో నుంచి
ఆ పంట పొలంలోకి పడబోతున్నాయి. క్లియర్గా చెప్తున్నాడు, దైవమే చెప్తున్నాడు ఈ ఉదాహరణ. ఆ పశువుల కాపరి లేచి దిర్రా అనే కర్ర తీసుకుంటే పంట పొలంలోకి పోబోయినటువంటి ఆ పశువు వెనక్కి తిరుగుతుంది. నిన్ను దేవుడి ధర్మం మీదకి రా, నీకు కళ్ళు ఇచ్చినోడి ధర్మం మీదకి రా, నువ్వు నీకు నోరిచ్చిన దేవుడి మీద ధర్మం మీదకి రా, నీకు కాళ్ళు ఇచ్చిన దేవుడి ధర్మం మీద నడువు, నువ్వు మంచి మీద నడువు అని చెప్పి మైకు పోయేలాగా, గొంతులు పోయేలాగా ఎంత జించుకొని మాట్లాడినా కానీ నువ్వు తిరిగి వచ్చే పరిస్థితి లేదు. నాకు కాదు ఈ మాటలు, నాకు కాదు చెప్పేది అని చెప్పి నీ అశ్రద్ధే నీ కొంప ముంచి, నువ్వు అనుకుంటున్నావో దాన్ని అశ్రద్ధ అంటారు. నీ అశ్రద్ధే నీ కొంప ముంచుతుంది. ఇక్కడ మానవులందరి దేవుడి గురించి చెప్పడం జరుగుతుంది, మానవులందరి ఆరాధ్యుడి గురించి చెప్పడం జరుగుతుంది. మహాశక్తిమంతుడు సృష్టిని గుప్పెట్లో పెట్టుకొని కాలచక్రాన్ని నడిపించే మహత్తర శక్తి సంపన్నుడి గురించి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కాబట్టి మంచి జీవితం గడిపేటటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించమని ఆ దైవంతో దువా చేస్తున్నాను. వాక్యుద్దాన్ అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.